नृसिंहाख्यं ब्रह्मवेदान्तगोचरं भूयोल्लासितसंसारच्छेदहेतुं जगद्गुरुं శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సద్భక్తులారా, గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ధర్మానికి హాని జరిగినప్పుడు నేను దిగి వస్తాను. ఎప్పుడు మన ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తప్పకుండా భగవంతుడు అవతరిస్తాడు. ఇది స్వయంగా మనందరికీ కూడా భగవంతుడు ఇచ్చిన మాట. ఎందుకు ఇలా? మన శాస్త్రం చెప్తుంది, దైవము ధర్మము వేరే వేరే కాదు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది. మనందరికీ జీవితంలో పరిపూర్ణత కలగాలంటే, లౌకిక ఉన్నతిని, పారమార్థిక శ్రేయస్సును మన జీవితంలో పొందాలంటే మన దగ్గర ధర్మం ఉండాలి. జీవితంలో వైయక్తిక ఉన్నతి, కుటుంబ క్షేమము, సమాజ హితం, దేశాభివృద్ధి మరియు విశ్వ కళ్యాణమును మనం సాధించాలంటే, ఈ 5 అంశములను సాధించి మన జీవితానికి పరిపూర్ణతను తెచ్చుకోవాలంటే మన దగ్గర ఉండవలసింది ధర్మము. కావున పెద్దలు చెప్తున్నారు, మీ దగ్గర ధర్మం లేకపోతే దైవానుగ్రహం ఎన్నడూ కలగదు. ధర్మ ఇస్ ద హైయెస్ట్. మన వెంకటేశ్వర యోగి గారు చూస్తున్నారు, యోగాచార్యులు అని తెలుసు. ధర్మ ఇస్ ద హైయెస్ట్, బాగా తెలుసు ఆయనకి. అందువలనే గీతాచార్యులు ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడు ఈ భూమి మీద, ఈ భూమిపై ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను తప్పకుండా వస్తాను. దానికి అనుగుణంగానే ఆది పరాశక్తి స్వరూపమైన అమ్మవారు ధర్మాన్ని సంరక్షణ చేయడం కోసమే దిగి వచ్చింది. ఎందుకు ఇలా? మన శాస్త్రం చెప్తుంది, నజాతు కామాత్ నభయాత్ నలోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః నిత్యో ధర్మః సుఖ దుఃఖే త్వనిత్యే జీవో నిత్యః హేతురస్య త్వనిత్యః. నజాతు కామాత్. జీవితంలో మనందరికీ కూడా సహజంగా, సాధారణంగా చాలా కోరికలు ఉంటాయి, లేదా? సహజంగా ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి? కానీ శాస్త్రం చెప్తుంది, పెద్దలు చెప్పారు, నజాతు కామాత్. మీ కోరికలను తీర్చుకోవాలని అనే ఉద్దేశంతో మీరు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టినైతే అది మహాపాపం. చూడండి, ఇక్కడే తీసుకుంటే
విష్ణువర్ధన రాజు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఏమైంది తర్వాత? నాశమైపోయినా. ఎవరైనా సరే జీవితంలో ధర్మ మార్గాన్ని విడిచిపెడితే తాత్కాలికంగా లాభం పొందవచ్చును, కానీ చివరిగా చూసినట్లయితే దానివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది. కావున శాస్త్రం చెప్తుంది, నజాతు కామాత్ నభయాత్. ఒత్తిడికి లోనై భయపడి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కుసుమశ్రేష్ఠి గారు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. 102 గోత్రములు ఉన్నవారు అందరూ ధర్మంలో నిలబడి ఉన్నారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది కదా. చూడండి, మీరు ధర్మాన్ని నిలబెట్టుకున్నారు కావున మీకు శ్రేయస్సు కలుగుతున్నది, అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది. భయపడి ఒత్తిడికి లోనై ఎన్నడూ కూడా జీవితంలో మనం ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. నజాతు కామాత్ నభయాత్ నలోభాత్. ఆశ ఉండొచ్చు అందరికి కూడా, కానీ దురాశ ఉండరాదు, అత్యాశ ఉండరాదు. కావున పెద్దలు చెప్తున్నారు, మీరు దురాశకు లోనై ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. నజాతు కామాత్ భయాత్ లోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః. యు షుడ్ నాట్ స్ట్రే అవే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ ధర్మ ఈవెన్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ వాట్ అవర్ శాస్త్ర కేటగరికలీ సేస్. ఈవెన్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ లైఫ్. చావే రావచ్చు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ప్రత్యక్షంగానే చూస్తున్నాం మనం కదా. మన విష్ణువర్ధన పెట్టాడు, రాజు భయపెట్టాడు, కానీ చావే దగ్గరికి వచ్చినా కూడా ఎవ్వరూ కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. నజాతు కామా నభయాత్ నలోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః. ఎందుకు ఇలా అని అడిగినట్లే, నిత్యో ధర్మః. ధర్మం అనేది శాశ్వతమైనది, తత్వస్వరూపము, దానికి ఎన్నటికీ కూడా లోటు లేదు. ధర్మాన్ని నిలబెట్టుకుంటే అన్ని కలిసి వస్తుంది జీవితంలో. కావున శాస్త్రం చెప్తుంది, నిత్యో ధర్మః, అది నిత్యమైనది. అది సుఖ దుఃఖే త్వనిత్యే. జీవితంలో సుఖ దుఃఖాలు మనకు వస్తుంటుంది, పోతుంటుంది. ఎందుకు వస్తుంది అంటే మన పనులకు తగినట్టుగా ఫలితం వస్తుంది. మేము మంచి పనులు చేస్తే మంచి ఫలితం, తద్వారా జీవితంలో ఆనందం కలుగుతుంది. చెడు పని చేసినట్లయితే జీవితంలో మీకు చెడు కలుగుతుంది, తద్వారా దుఃఖం కలుగుతుంది. కానీ ఏది కూడా శాశ్వతం కాదు. సుఖ దుఃఖే త్వనిత్యే. వి వాంట్ ఓన్లీ ప్లెజర్ బట్ వి కెనాట్ అవాయిడ్ ప్లెయిన్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనకు కావలసింది సంతోషమే, ఆనందమే, సుఖమే. కానీ ఎవరికి కూడా ఈ జీవితంలో దుఃఖం తప్పదు. ఎందుకంటే మనకు జీవితంలో వస్తున్న సుఖ దుఃఖములకు వేరు ఎవరూ కారణరు కారు, మనము చేసినటువంటి కర్మములు కారణమవుతుంది. అందుకే పెద్దలు చెప్తున్నారు, నిత్యో ధర్మః సుఖ దుఃఖే త్వనిత్యే జీవో నిత్యః హేతురస్య త్వనిత్యః. మనందరి స్వరూపం ఆత్మస్వరూపము. మనకు పుట్టుక కూడా లేదు, చావు కూడా లేదు. మన స్వరూపం నజాయతే మ్రియతే వా కదాచిత్. గీతాచార్యుల వారు ఏం చెప్తున్నారో, నజాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మస్వరూపం అనేది శాశ్వతము, దానికి పుట్టుక లేదు, దానికి ఎటువంటి వికారం లేదు, ఎటువంటి లోటు లేదు, దానికి ఎటువంటి దోషం దానికి కలగదు. కానీ మనమేం చేస్తున్నాము, మనము మనల్ని తప్పు రీతిగా గుర్తించుకుంటున్నాము. కావున పెద్దలు చెప్పారు, ఎంతవరకు మిమ్మల్ని మీరు ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తము, ప్రాణము వీటి సంయోగంగా భావిస్తుంటారో అంతవరకు ఎప్పటికీ కూడా మీకు దుఃఖం జీవితంలో తప్పదు.
కావున పెద్దలు చెప్తున్నారు ఏమిటంటే మన స్వరూపం ఆత్మస్వరూపం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఏం చెప్పారు గీతాచార్యుల వారు? భగవంతుడు మన అందరిలో సమానముగా నెలకొని ఉన్నాడు. అట్టి పరమాత్ముడికి ఎటువంటి భేదం లేదు. పై వర్గం వాడు, కిందటి వర్గం వాడు, ఈ దేశస్థుడు, పరదేశస్థుడు, లేదా విద్యావంతుడు, అవిద్యావంతుడు, ఇట్టి భేదభావలో పరమాత్ముడికి కించిత్తు ఉండదు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఎవరైతే అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మకం, పరిశుద్ధమైన భక్తితో భగవంతుని ఆరాధిస్తారో వారందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కావున మనకు తెలుసుకోవాలి, మన స్వరూపం ఆత్మస్వరూపం. దీనికి ఎటువంటి దోషం ఉండదు. కానీ మనం ఏమనుకుంటున్నాము? మనల్ని తప్ప గుర్తుకుంటున్నాము. మన ఈ దేహం అనుకుంటాము. అప్పుడేమంటుంది? దేహం అనగానే రోగ భయం, దానివల్ల వచ్చే దుఃఖం, వార్ధక్యపు దుఃఖం, బంధు బాంధవుల వియోగ దుఃఖం, మరణ దుఃఖం. ఇది ఎవరికి కూడా తప్పదు. దీని నుంచి మనం బయటికి రావాలి. ఈ ఆత్మతత్వాన్ని అనుభవం ద్వారా ఈ జన్మలోనే తెలుసుకోవాలి. కావున పెద్దలు చెప్తున్నారు, నిత్యో ధర్మ సుఖ దుఃఖే త్వనిత్యే జీవో నిత్య హేతురస్య త్వనిత్య. దానికి కారణం ఏంటంటే దేహం ఉంది కదా, అది అనిత్యము, పోతే పోన్లే, కానీ ధర్మాన్ని నిలబెట్టుకోండి. ధర్మాన్ని నిలబెట్టుకుంటే అన్ని కలిసి వస్తుంది మీకు. మీరు ఇంద్రియములకు లోనై, ఆశములకు లోనై ధర్మాన్ని విడిచిపెడితే మీకు ఎన్నడూ కూడా జీవితంలో ఆ మంచిది కలగదు అని పెద్దలు చెప్పారు. కావున దైవం వేరే, ధర్మం వేరే కాదు. అందుచేత ఎప్పుడు ధర్మానికే లోటు వస్తుందో, ఎప్పుడు హాని జరుగుతుందో వెంటనే పరమాత్ముడు దిగి వస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. కావున దాని ప్రకారంగా ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ధర్మాన్ని సంరక్షణ చేయ కోసమే ఈ భూమిపై ఇక్కడ పెనగొండ క్షేత్రంలో ఆవిర్భవించింది. చూడండి, మన పెద్దలు చెప్తారు, రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్ర స్వామి వారు అంటే ఎవరో? ఆ ధర్మం యొక్క సాకార స్వరూపం. ఎందుకు ఇలా చెప్పారు? ఎందుకంటే ధర్మాన్ని కేవలం బోధించలేదు, ఆయన ఆచరించి చూపించారు ఈ జగత్తుకి. అమ్మవారు కూడా అలాగే. చూడండి, రామచంద్రస్వామి వారి యొక్క ఆవిర్భావ సమయంలో దశరథ మహారాజుడు ఏం చేశారో? పుత్రకామేష్టి యాగం చేశారు, అవునా? అలాగే మన కుసుమ శ్రేష్ఠి గారు కూడా సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశారు. తర్వాత రేపు మహాపట్టాభిషేకం రామచంద్ర స్వామి వారికి. వెనకటి రోజు ఏమైంది? అడవి వెళ్ళాలని వచ్చింది పిలుపు. ఎవరి మూలంగా? తండ్రి మూలంగా. రామచంద్ర స్వాములు ఏం చేశారో? పితృవాక్య పరిపాలన చేసేది నా ఒక ధర్మం. ఏదైనా సరే నేను అరణ్యానికి వెళ్ళిపోతా, సంతోషంగా ఎవరిని దూషించకుండా, కొంచెం కూడా దుఃఖపడకుండా అరణ్యానికి వెళ్ళిపోయారు. ఇది ధర్మాన్ని ఆచరించి చూపించారు. అలాగే వాసవి అమ్మవారు కూడా అంతే. ఎంత కష్టాలు వచ్చినా ధర్మదేవత ఆమె ఈ ధర్మాన్ని నిలబెట్టుకుంది. కావున ఈయన చివరిగా చూసినట్లయితే అవతార సమాప్తి వచ్చేసింది. రామచంద్ర స్వామి చెప్తున్నారు, ఇంకా మనం మహాప్రస్థానం చేయబోతున్నాము. రేపు బ్రాహ్మీ ముహూర్తంలో సరయూ నది లోపల మనం దిగబోతున్నామని చెప్పారు. మీరు ఎంతైనా ఎవరైనా రావచ్చు, మనతో పాటు రండిని సెలవిచ్చారు ఆయన.
చాలా మంది వెళ్ళారు. అందరూ కూడా అందరినీ ఆయన వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళారు. ఎవరో రామచంద్ర స్వాముల వారు. అమ్మవారి కూడా అదే ప్రసంగం వస్తున్నది. చూడండి ఎంత సామ్యం ఉంది అని, లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అమ్మవారు కూడా అంత కఠినమైన ప్రసంగం వచ్చినప్పుడు అందరినీ పిలిపించింది, అందరికీ అతను నిజమైన స్వరూపం చూపించింది, మీరందరూ దేవతలకు అంశం అని చెప్పింది. తర్వాత అందరూ అగ్నికొండలు దూకేస్తామని చెప్పింది. అందరినీ కూడా ఆ ఆది పరాశక్తి లోకానికి తీసుకువెళ్ళింది. అంటే అర్థం ఏమిటి? రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టుగా అమ్మవారి కూడా ఆ ధర్మాన్ని యొక్క మూల స్వరూపమే ఉన్నది మనం అందరూ తెలుసుకోవాలి. ఆ ధర్మదేవతగా వచ్చి ఇక్కడ అందరికీ కూడా మేలు కలగాలని ఈ ఒక పుణ్యక్షేత్రంలో శాశ్వతంగా నిలబడిపోయింది మన వాసవి అమ్మవారు. చూడండి, ఏ మంచి పని జరగరాను కూడా ఒక సమయం రావాలి. అది వచ్చేసింది 16 ఏళ్ల క్రితం. మన గోవిందరాజు శ్రేష్ఠి గారు, అలాగే బెంగళూరు నుంచి చూస్తే మన కృష్ణ గారు, మన రవిశంకర్ గారు, వీరందరూ ఒక దివ్యమైన సంకల్పం చేశారు. 6 వైశ్య కుల బాంధవులకు అందరికీ కూడా ఇది పరమ పవిత్రమైన ఒక క్షేత్రమై ఉన్నది, ఇది వెలుగులోకి రావాలి. అమ్మవారి యొక్క కృపా కటాక్షం యావత్ ప్రపంచానికి నిరంతరంగా జరుగుతూ ఉండాలి. అందరూ ఇక్కడ అమ్మవారిని సేవించాలి, తద్వారా ఈ లోకం బాగుండాలి అనే ఒక దివ్య సంకల్పంతో అద్భుతమైన ఒక లోకాన్ని ఈ వాసవి పీఠ ద్వారా సృష్టించారు. విశేషంగా మన గోవింద శ్రేష్ఠి గారి దంపతులు, అలాగే మన వాసవి ట్రస్ట్ ఇక్కడ లోకల్ ఉన్నవారు మన సాయిరాజు గారు ఉన్నారు. ఇక చాలా మంది అందరూ కలిసి విశేషంగా 16 నుంచి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం చేస్తున్న ఒక అద్భుతమైన మహాపుణ్యకారమై ఉన్నది. మేము ఇక్కడికి ఈరోజు వచ్చినాం. మనం అనుకుంటున్నాము అమ్మవారే మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకున్నది అని. ఎందుకంటే మన బాబు ఇంతకుముందు చెప్పినట్టుగా స్కాంద పురాణ సహ్యాద్రి తుంగభద్రాకాండ అని ఒకటి ఉంది, దాన్ని తీసి చూడండి. తుంగభద్రాకాండ దాంట్లో హరిహరపుర దివ్యక్షేత్రం యొక్క పౌరాణిక పేరు దక్షాశ్రమ అంటుంది. ఆ దక్షాశ్రమంలో దక్ష ప్రజాపతి మహాయాగం చేశారు. అంతేకాదు ఆదిపరాక్ష స్వరూపమైనటువంటి ఆ సతీ మహాదేవి ఆత్మార్పణ చేసుకుంటుంది. మీ అందరికి కథ తెలుసు. అలాగే ఇక్కడ కూడా ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి వాసవి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నది. ఇప్పటికి కూడా అద్భుతమైనటువంటి స్వయంభూ దక్షర సోమేశ్వర స్వామి అక్కడ పూజను అందుకుంటున్నారు. వేలాది సంవత్సరాల నుంచి మన మఠం ద్వారానే దాని నిత్య పూజ కూడా జరుగుతున్నది. కావున తరువాత కాలంలో ఆ క్షేత్రంలో అగస్త్య మహర్షుల వారు తపస్సు చేసి శారద, విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని అక్కడ పొందారు. విశేషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడూ కూడా లేనటువంటి 2 గర్భగృహాలు ఉన్నటువంటి ఏకైక నరసింహ దేవాలయం హరిహరపురంలో ఉన్నది. ఎక్కడ కూడా లేదు. కిందటి గర్భగృహంలో దాదాపు 32 ఎత్తుగల ఆ నరసింహ మహాయంత్రం ఉంది. ఆ మహాయంత్ర బిందు స్థానంలో ఆ పై గర్భగృహంలో మరకత లక్ష్మీ నరసింహస్వామి నెలకొని ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంతటి ఒక దివ్యమైన క్షేత్రం, మీరందరూ తప్పకుండా రావాలి. తరువాత సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్య వారు అక్కడ స్వయంగా వచ్చి శారదా పరమేశ్వరిని శ్రీచక్ర యంత్రోద్ధారణ మూలకంగా ప్రతిష్టాపన చేసి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగేంద్రుడికి మంత్రదీక్షను ఇచ్చి అక్కడ గురు పరంపరను
మొదలు పెట్టారు. కావున మీరందరూ కూడా అక్కడికి రావాలి. కావున ఇప్పుడు అక్కడ హరిహరపుర క్షేత్రంలో 1396లో విజయనగర చక్రవర్తి ఉన్నారు కదా, ఆయన అనుకున్నారు ఇక్కడ హరిస్థానం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సాన్నిధ్యం ఉంది, అగస్త్య మహర్షి కరార్చిత. అంతేకాదు స్వయంభూ దక్షర సోమేశ్వర స్వామి ఉన్నారు, హరిహర ఇద్దరు ఉన్నారు, నా పేరు కూడా హరిహర రాయని అనుకొని ఆయన హరిహర మహాచక్రవర్తి అప్పటి కాలంలో ఈ క్షేత్రానికి 12,000 ఎకరాల భూమి రాసి ఆయన హరిహరపుర అని పేరు పెట్టారు 1396లో. ఇది దివ్యక్షేత్రం యొక్క ఇతిహాసము. కావున ఇప్పుడు అమ్మవారి మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకుని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక ఆత్మానుబంధం ఉంది ఆ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి. అంతేకాదు మన కృష్ణ గారు ఉండొచ్చు, గోవిందరాజు శ్రేష్ఠి గారు ఉండొచ్చు, మనకు దాదాపు 20 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. మన కృష్ణగారు దేవాలయంలో అక్కడ కనికా పరమేశ్వర దేవాలయంలో 2 సార్లు మన 20 సంవత్సరం అయింది దీక్ష తీసుకుని 2 సార్లు కన్యకా పరమేశ్వర దేవాలయంలో చాతుర్మాస దీక్షను ఏర్పాటు చేశారు. చాతుర్మాస దీక్ష అనేది మామూలు దీక్ష కాదు, 60 రోజులు చేయాలి, వేలాది మందికి రోజు అన్నదానం చేయాలి. కానీ 2 సార్లు కృష్ణ గారు వెళ్ళిపోయారేమో ఇప్పుడు మోస్ట్లీ. కృష్ణ గారి నేతృత్వంలో ఉన్నారు, వెనక చూడండి, ఆయన ఏర్పాటు చేశారు. 2 సార్లు బెంగళూరు నగరంలో మన చాతుర్మాస దీక్షను 60 రోజులు అంటే 125 రోజులు రోజు వేలాది మందికి అన్నదానం పెట్టాలి. చాలా మంది వస్తుంటారు. అంతా ఆ దేవాలయం ద్వారా నడిపించారు మన కృష్ణ గారు. అలా చాలా మంచి అనుబంధం మనకు. కావున ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసినాం, మనకు చాలా చాలా సంతోషమైంది. మీ అందరికి కూడా వాసవి ట్రస్ట్ విశేషంగా మన గోవిందరాజు శ్రేష్ఠి గారికి, వారి కుటుంబ వారికి, మన కృష్ణం గారికి, ఆ కుటుంబ వారికి, మరి అందరికీ కూడా ఆ వాసవి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండుగా కానీ ఆ అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాం. అలాగే మన బాలస్వామి వారికి మనకు ఒక ఆత్మానుబంధం, శాశ్వతమైన సంబంధం, ఏమి ఆశించకుండా చేసేటువంటి అనుబంధం ఉంటుంది కదా, అది శాశ్వతము, అది నిర్మలమైనటువంటి బంధం. స్వాముల వారు మనకు చాలా ప్రీతిపాత్రులు, చాలా ప్రేమైన వారు. ఎందుకంటే ఆయన అంత సకల సద్గుణములు ఆయనలో పరిపూర్ణంగా ఉంది. కావున ఆయన చెప్పారు, ఈరోజు మనకు పట్టాభిషేక కావస్తుంది, ఈరోజు పెట్టుకున్నారు, మీరు రావాలని ఆయన వచ్చి మన స్వామివారి కోసం, అమ్మవారి దర్శన కోసం ఇక్కడ వచ్చాము. మేము ఒక మాట చెప్పినాం ఇంతకు ముందు, అన్నిటికంటే ధర్మం అనేది గొప్పది అని. ఇప్పుడు మనందరం కలిసి పని చేయాలి, లేకుంటే మన ధర్మం నిలబడదు. తెలుసుకోండి. వైయక్తికంగా చూసినట్లయితే అన్ని పీఠాధిపతులు చాలా గొప్ప పని చేస్తున్నారు, ఎవరు కూడా తక్కువ లేదు, అందరూ కూడా గొప్ప పని. కానీ సామూహికంగా చూసినట్లయితే మనం ఏమీ చేయటం లేదు, ఒక లోటు ఉంది మనలో. ఇది చాలా చాలా ఇలాగే అయితే ఇక 30-40 ఏళ్ళలో చాలా పెద్ద ఆపత్తులో విపత్తులో చిక్కుంటాం మనము. కావున మనం అందరూ ఏం చేయాలి? ఇప్పుడు అందరూ పీఠాధిపతులు కలిసికట్టుగా ఉండాలి. మనందరూ హృదయంలో కలిసి పని చేయాలి. మనందరూ కూడా ఎటువంటి భేదభావం లేకుండా పని చేయాలి, ఎటువంటి తారతమ్యం లేకుండా పని చేయాలి. మనలో పరస్పర ప్రీతి విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలి. సుదృఢమైన సుసంస్కృతమైన శ్రేష్టమైన సమాజాన్ని నిర్మాణం చేయుటకు మనందరూ కూడా కలిసి పని చేయాలి. అలాంటి ఒక విషమ పరిస్థితులు మనం ఉన్నాం ఇప్పుడు. కావున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ పరమ భాగ్యవంతులు. ఎందుకంటే ఆ ధర్మదేవత యొక్క అనుగ్రహం మీరందరికీ పరిపూర్ణంగా ఉంది. మనకు ఎంతో గర్వంగా చెప్తున్నాము, ఆర్యవైశ్యులు అంటే ధర్మాన్ని సంస్కృతిని నిలబెట్టుకున్నవారు. ఇది నిస్సందేహంగా అందరూ చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీలో ధర్మం ఉంది. చూడండి, కాళిదాసు కవి ఒక పాట చెప్తున్నారు,
ఏమంటే కర్తవ్యం ఆచరం కార్యం అకర్తవ్యం అనాచరం తిష్టతి ప్రకృతాచారే సవా ఆర్య ఇతి స్మృతః. ఆర్యలు అంటే ఎవరో అంటే ఎవరైతే కర్తవ్య కర్మములను నిష్ఠతో చేస్తారో, ఎవరైతే నిషిద్ధ కర్మములను ఎన్నడూ చెయ్యరో వారు ఆర్యలు అని చెప్తారు. ఆర్యలు అంటే ధర్మస్వరూపులు. అలాంటి ఆ ధర్మాన్ని మీరందరూ నిలబెట్టుకున్నారు. కావున మీ అందరికీ కూడా మరీ చెప్తున్నాం, ఏదేమైనా సరే మీరు ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, జీవితంలో సత్యాన్నే పలకాలి, అహింసను పాటించాలి, పరోపకారం చేయాలి, అందరికీ మంచిదే కోరుకోవాలి, మంచిగా ఆలోచిస్తూ మంచినే మాట్లాడుతూ మంచి పనులే చేస్తూ తద్వారా మీరందరూ కూడా ఆ ధర్మ దేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా విశేషంగా ఈ సందర్భంలో మన వామనాశ్రమ స్వాముల వారు ఉన్నారు. మనకు చాలా ఏళ్ళ నుంచి చాలా ఆత్మీయులు. మన సింగేర్లో కూడా కలిసే ఉన్నాం. ఒకప్పుడు సింగేర్లో మనం అధ్యయనం చేస్తుండే, ఆయన అప్పుడు పూర్వాశ్రమంలో కలిసే ఉన్నాం. ఆ సమయంలో అంటే మరి అందరూ ఆప్తులే, మనకు అత్తే చెప్పింది, అందరూ అత్యాప్తులు. కావున చాలా సంతోషమైంది. ఈరోజు ఆయన కూడా వచ్చేసారు. ఇప్పుడు మౌనవ్రతంలో ఉన్నారు ఆయన, ఏకాదశి. మేము కూడా మౌనవ్రతమే, కానీ మీకోసం మాట్లాడిన మీరు అంతే. ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మన బాలస్వామి వారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి మాట్లాడకపోతే బాగుండదు అనే ఒకే ఉద్దేశంతో మేము మాట్లాడినాం. ఈరోజు చాలా సంతోషమైంది. అలాగే మన గిరిస్వాముల వారు ఉన్నారు, చిదానంద గిరిస్వాములు ఉన్నారు. మన ధర్మం కోసం ఎంతో పని చేస్తున్నారు ఆయన. వామనాశ్వర స్వామి కూడా అంతే, పాదయాత్ర ఉండొచ్చు. చాలా అద్భుతమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో, మహారాష్ట్రంలో ఆయన అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు. ధర్మ కోసం అందరూ కలిసి ఉండాలి, అందరితో కలిసి మనం ముందుకు వెళ్ళాలి అనే తపనంతో ఆయన అద్భుతమైనటువంటి పనిని, ఆ ఒక ధర్మ సంరక్షణ పనిని మన వామనాశ్వర స్వామి వారు చేస్తున్నారు. అలాగే సత్యానంద గిరి విన్నాం, గీతాశ్రమ శ్రీనివాస ద్వారా చాలా పెద్ద పనులు చేస్తున్నారు. అగరం స్వాముల వారు కూడా అంతే, 400 గీతా భవనాలు ఉన్నాయి. చూడండి, గీత అంటే మన ధర్మం యొక్క ప్రాణము. కావున మనందరూ కలిసి పని చేయాలి. కలిసి పని చేయాలంటే ఏం చేయాలి? అందరూ ఒక్కసారి కూర్చుని మాట్లాడుకొని అందరూ ఒకే వాయిస్తో మన సమాజానికి ఒక పిలిపిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు వచ్చే రోజులో తప్పకుండా మనందరూ కలిసి పని చేస్తాం. మీరు కూడా అಷ್ಟೇ సమాజంలో చూడండి, ఒకటి తెలుసుకోండి, ఆర్యవైశ్య సముదాయానికి అమ్మవారు కులదేవత సరే, కానీ అందరికీ కూడా ఆమె పూజ్యమైన దేవత అని మీరందరూ తెలియచేయాలి. ఎందుకంటే చూడండి, రామచంద్ర స్వాముల వారు క్షత్రియులు కాదా? అలా అనుకుని క్షత్రియులు మాత్రం పూజిస్తున్నామా? శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవుడు కాదా అంటే యాదవుడు మాత్రం పూజిస్తున్నారా? అలాగే అమ్మవారు వైశ్య కులానికి కులదేవత ఉండొచ్చు, కానీ అందరికీ ఆమె ఆరాధ్య దేవత అనే విషయాన్ని మన సమాజానికి తెలియజేసి అందరూ కలిసి మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన, పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా భగవంతునికి అనుగ్రహం ఎల్లవేళలో పరిపూర్ణంగా ఉండుగాకని ప్రార్థిస్తూ మన బాలస్వామి వారికి మన ప్రీతి పూర్వకమైనటువంటి నారాయణ స్మరణ తెలియజేస్తూ, అలాగే మన వామనాశ్వర స్వామి వారికి నారాయణ స్మరణను తెలియజేస్తూ, సత్యానందగిరి స్వామి వారికి మన నారాయణ స్మరణ తెలియజేస్తూ, చూడండి ఈరోజు తొలి ఆశీర్వచనం చెప్పబోతున్నారు స్వామివారు. ఇక్కడ వాసవి పీఠాధిపతి లాగా మొదటి ఆశీర్వాదం ఇప్పుడు ఆయన పలుకుతున్నారు. మనందరూ చేయవలసింది ఒక పని ఉంది, ఆయనతో పాటు ఉండాలి. పెద్ద బాధ్యత. గోవిందరాజరాజుకి చాలా బాగా తెలుసు, ఒక దేవాలయంలో మూర్తి ఉండొచ్చు, కానీ ఎప్పుడు పరిపూర్ణత వస్తుందంటే విమాన గోపురంలో కలశ పెట్టి అభిషేకం చేస్తే ఆ దేవాలయానికి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారి సన్నిధి ప్రత్యక్షంగా ఉంది, కానీ ఒక పీఠం అంటే ఒక పీఠాధిపతులు ఉండాలి.
ఈరోజు పూర్ణమైంది. విశేషంగా ఈ పీఠం యొక్క మొదటి గురువు అయిన కృష్ణానందపురి స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు ఈయన ద్వితీయ పీఠాధిపతిలాగా ఇక్కడ పట్టాభిషేకం చేసి జరిగినది. కావున మీరందరూ కూడా ఇక ముందు స్వామివారితో పాటు ఉండి ఈ ధర్మ సేవలో మీరందరూ పాలు పంచుకోవాలని చెబుతూ మీ అందరికీ కూడా విశేషంగా మన బెంగళూరు నుంచి రమేష్ సరస్వతి డాక్టర్ దంపతులు ఇక్కడ దాకా వచ్చి మన పాదపూజ చేశారు. మనకు చాలా సంతోషం. మీకు కూడా రమేష్ మరియు సరస్వతి డాక్టర్ దంపతులకు విశేషంగా ఈ సందర్భంలో ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగా కానీ ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి మన హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదమును తెలియజేస్తూ ఈ ఆశీర్వచనమును ముగిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తస్సతు. జై శ్రీ నరసింహ. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.